ఎవరి దగ్గర అయితే మంచి బైక్ ఉందో, ఎవరి దగ్గర అయితే మనీ బాగా ఉన్నాయో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు. మనీ లేకపోయినా, మంచి బైక్ లేకపోయినా కొన్ని సింపుల్ టిప్స్ అయితే మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టిప్స్ మొత్తం మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Arshu9. మీ అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. 2025 లో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. వాటి కోసం ఈ వీడియో. ఎవరి దగ్గర అయితే మంచి బైక్ ఉందో, ఎవరి దగ్గర అయితే మనీ బాగా ఉన్నాయో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కాదు. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఎవరి దగ్గర అయితే మంచి బైక్ లేదు అని ఫీల్ అవుతున్నారో, మనీ లేకపోయినా, మంచి బైక్ లేకపోయినా కొన్ని సింపుల్ టిప్స్ అయితే మీకు చెప్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా టిప్స్ మొత్తం మీరు ఫుల్ వీడియో వాచ్ చేయండి. మీకు టిప్స్ బాగా అర్థమవుతాయి. వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైద్ది. మన మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అయింది. వీడియో చివరి వరకు అయితే చూడండి. ముందుగా అయితే ఒక బైక్ ఉండాలి అనుకుంటారు మోటో వ్లాగింగ్ కోసం. మన దగ్గర అయితే ప్రెజెంట్ ఏ బైక్ లేదు అనుకోండి, లేకపోయినా మనం మోటో వ్లాగింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఇప్పుడు మామూలుగా నా వరకు చూసుకోండి, నా దగ్గర అయితే మంచి మొబైల్ గానీ మంచి బైక్ గానీ ఏం లేదు. అయినా స్టార్ట్ చేశాను. ఏ విధంగా అంటే మా ఫ్రెండ్స్ బైక్ ఏదో ఒకటి మన దగ్గర ఉంటే వాడుకుంటూ ఉంటాం కాబట్టి అది తీసుకుని మనం ఎట్టగైనా వాడుకోవచ్చు. మనం రోజు ఒక వీడియో తీసుకుంటానంటే ఎవరైనా ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా ఫ్యామిలీలో అయినా ఏ బైక్ అయినా తీసుకుని వాడుకోవచ్చు. మనకంటే బైక్ రివ్యూస్ కొని ఇవ్వట్లేదు కదా, ఓన్లీ మోటో వ్లాగింగ్ కోసం కాబట్టి మనం ఏ బైక్ మీద అయినా మనకు మంచి హెల్మెట్ తీసుకొని ఒక మంచి, ఇప్పుడు ఎవరి దగ్గర అయినా ఒక మొబైల్ అనేది ఉంటుంది. మంచి మొబైల్ ఎవరి దగ్గర ఉంటుంది. కొంచెం కెమెరా ఉన్న మొబైల్ చూస్ చేసుకొని, కొంచెం మొబైల్ ఉంటే కొంచెం బెటర్ గా వీడియో క్వాలిటీ కోసం తీసుకుంటే కొంచెం బెటర్ ఉంటది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి కొంచెం మాట్లాడడం తెలియాలా. మన రోడ్ మీద వెళ్ళేటప్పుడైనా, మోటో వ్లాగింగ్ చేసేటప్పుడైనా కొంచెం ఏంటంటే ముందు మాట్లాడడం తెలియాలా. మన నీట్ గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా ఆడియన్స్ కి మనం అట్రాక్ట్ అవుతూ మన వీడియో మొత్తం చూసినట్టుగా మనం మాట్లాడుకోవాలా. అది ఎట్లా మాట్లాడాలా అనేది ఇంకా మీకు తెలిసి ఉండాలా. మన బైక్ గురించి మనం ఏ పని మీద వెళ్తున్నాం, మనం మోటో వ్లాగింగ్ వీడియో చేస్తున్నాం అంటే మనం దేని గురించి చేస్తున్నాం వీడియో, మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది క్లారిటీగా కొంచెం బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ మాట్లాడుకోవాలి. అంతేలే కానీ మన కాడ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ ఏం అవసరం లేదు. చెప్తారు మంచి మనీ ఉండాలా, తిరగాలంటే మంచి బైక్ ఉండాలా అని చాలా మంది చెప్తూ ఉంటారు. మొత్తం ఏం లేదు గాయస్. మనం ఏంటంటే మనం చేయాలి అనే ఇంట్రెస్ట్ ముందు ఉండాలా. మనకేందంటే మంచి బైక్ ఏదో ఒకటి మన ఫ్రెండ్స్ కూడా బైక్ తీసుకొని వాడుతూ ఉండాలా. అదొకటి మెయిన్ పాయింట్. ఫస్ట్ పాయింట్ అయితే అది. మనం మాట్లాడడం అయితే తెలియాలా, నీట్ గా మాట్లాడాలా, అదొకటి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మొబైల్ అంటారా. మొబైల్ అంటే ఇంకా ఎవరి దగ్గర అయినా, ఇప్పుడు ప్రెజెంట్ ఏ సిచ్యువేషన్ లో ఎవరి దగ్గర అయినా చిన్న పిల్లల కాడ కూడా మొబైల్ ఉంటుంది. అందులో కొంచెం బెటర్ మొబైల్ ఒకటి తీసుకోండి చాలు. మైక్ అంటే ఇంకా ఆడియో మైక్ ఇది మన సెల్ నుంచే ఆడియో రికార్డింగ్ అయితే సరిపోద్ది. ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టి 2025లో మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు అయితే ఈ పాయింట్స్ అయితే వాళ్ళకి బాగా యూస్ అయింది. ఇంకో విషయం ఏంటంటే ఛానల్ మొదలు పెట్టిన తర్వాత మనం ఏ వీడియోస్ తీయాలా, ఎట్లా మొదలు పెట్టాలా. ఇప్పుడు ఒక వీడియో తీసాం, తర్వాత నెక్స్ట్ ఏం వీడియో తీయాలా అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలా మంది. ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు గాయస్. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ బైక్ ఏదో ఒకటి ఉంటది, ఏదో బైక్ తీసుకుని సర్వీసింగ్ చేయాలంటారు, లేకపోతే ఏదో ఒకటి బైక్ ఏమైనా మోడిఫై చేయించుకోవాలంటారు. దాన్నే మీరు ఒక కంటెంట్ గా క్రియేట్ చేసుకొని ఒక వీడియో లాగా తీసుకోండి. అదే మీకు ఒక వీడియో అయింది. అట్లా మీరు కంటిన్యూగా డైలీ ఒక వీడియో కాకపోయినా మినిమం 2 days ఒక వీడియో అయినా రిలీజ్ చేసుకున్నట్టు చూసుకోండి. ఏదో ఒక బైక్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్ బైక్ సర్వీసింగ్ కానీ, ఏదో మోడిఫికేషన్ కానీ, మైలేజ్ టెస్టులు కానీ, కొంచెం లాంగ్ డ్రైవ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక వీడియో తీసుకొని కొంచెం అక్కడ లొకేషన్స్ షూట్ చేసుకోవడం కానీ, ఏదో ఒకటి ఈ విధంగా మనకి మొదలు పెట్టుకోవచ్చు. మీరు మొదలు పెట్టండి. ముందైతే ఆలోచించమాకండి. మీరు మొదలు పెట్టాలి అనే కోరిక మీకు ఆలోచన ఉంటే డెఫినెట్ గా 100% అయితే మొదలు పెట్టండి. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మొదలు పెట్టుకున్న తర్వాత 4 వీడియోలు అయితే ఇబ్బంది ఉంటుంది మీకు. 4 వీడియోల తర్వాత మీకు ఆటోమేటిక్ గా మీ కంటెంట్ ఎందుకు మీకే అర్థమైద్ది. మేము ఏం చేయాలా వీడియోస్ అనేది మీకేమంటే అర్థమైద్ది. ఇప్పుడు నేనున్నాను, నాకు ఏం వీడియో చేయాలో తెలియదు. గట్టిగా మాట్లాడితే నాకు తెలుగు మాట్లాడడం కూడా సరిగ్గా రాదు. మీకు అర్థమైతూ ఉంటది నేను మాట్లాడేది. తెలుగు మాట్లాడడం సరిగ్గా రాదు. అయినా మనం చేస్తూ ఉంటే మనకేందంటే ఈ యూట్యూబ్ లో ఏంటంటే మనకి ఒక వీడియోతో అనేది అర్థం కాదు, ఒక వీడియోతో అనేది లేవదు. మనం ఏంటంటే చిన్నగా ఒక వీడియో 1 by 1 చేసుకుంటూ ఉంటే మనకి వీడియో క్వాలిటీ అనేది, మన వాయిస్ క్వాలిటీ అనేది, మనం ఏం మాట్లాడుతున్నాం, వీడియో ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం జనాలకి అనేది మీకు అర్థమైద్ది.
చేస్తూ ఉంటే మీకు ముందుకెళ్తూ ఉంటే మినిమం ఒక 4-5 వీడియోలు తీసుకుంటే తర్వాత మీకు అనేది మీకు ప్రాబ్లం ఎట్టా వస్తుంది, మీకు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది మీకు అర్థమైద్ది. అప్పుడు మీకే తెలిసిద్ది మనం ఎట్టా చేయాలా, ఈ విధంగా మాట్లాడాలా, ఈ విధంగా చూపియాలా అనేదే మీకు అర్థమైద్ది. ఫస్ట్ లో అర్థం కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్లీగా 2025లో ఈ మోటో బ్లాగింగ్ ఛానల్ అనేది షురూ చేయండి. ఎంత చేసినా ఫ్రెండ్స్ బైక్ ఎంతసేపు వాడతాం బాసు అంటారు మీరు. ఫ్రెండ్స్ బైక్, వాళ్ళ బైక్, వీళ్ళ బైక్ ఎన్ని రోజులైనా వాడతాం, ఇబ్బంది అవుతుందిగా, మీరే చేస్తారు ఒక వీడియో అంటారు మీరే. అప్పుడు ఏం చేయాలంటే గాయస్, చిన్నగా మొదలు పెట్టాలా. మొదలు పెట్టేటప్పుడు మొదలు పెట్టుకొని చిన్నగా మీ వీడియోస్ కొంచెం రీచ్ అవుతూ ఉంటే మీరు చేసే పని ఏ పనో, మీరు చేసే పనిలో కొంచెం సేవింగ్స్ అనేది చేసుకొని మినిమం సెకండ్ హ్యాండ్ బైక్ అయినా ఒకటి తీసుకుంటే మీకు కొంచెం బెస్ట్ అయింది. ఉండే కొంది మీకే అర్థమైద్ది. ఫ్రెండ్స్ బైక్ ప్రతిరోజు వాడలేము. మీరేందంటే చిన్నగా 4 days ఒక వీడియో అన్నా అప్లోడ్ చేసుకుంటూ మీరు ఒక బైక్ అనేది ఒక పర్చేజ్ చేశారు అనుకో, సెకండ్ హ్యాండ్ బైక్ అయినా ఒక మంచి బైక్ ఒకటి తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు. ఒక మంచి బైక్, ఒక మంచి మొబైల్ అనేది తీసుకుంటే మీకు తర్వాత ఇంకా ఎవరు కదిలించబడి ఉండదు. ఎవరి బైక్స్ మీరు వాడాల్సిన అవసరం అయితే లేదు. మీరైతే ముందు స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా చేస్తూ ఉండండి. ఎక్విప్మెంట్ ఏం కొనకండి ముందే కెమెరాస్ అని, మైక్స్ అని, హెల్మెట్స్ అని, బైక్స్ అని ఏం తీసుకోమాకండి. మీ బడ్జెట్ ఉంటే మీ ఇష్టం తీసుకోండి. మీకు ఆడ బడ్జెట్ ఉంది, నాకు అవసరం, ఛానల్ గ్రో అయినా అవ్వకపోయినా నాకే ఇబ్బంది లేదు, తీసుకుంటే ఎక్విప్మెంట్ అనే అవసరం ఉంటే మీకు తీసుకోండి. మీకాడ మనీ ఉంటే. నేను మనీ లేదు, నాకాడ బడ్జెట్ పెట్టలేను బాసు అని చెప్పే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఏంటంటే మీరు ఎదిగే కొంది తీసుకోండి, అప్పుడు మీకు బాగుంటది. అప్పుడైతే మీరు డైలీ ఒక కంటెంట్ అయితే మీరు తీసుకోవచ్చు ఈజీగా. అది గాయస్, మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టండి. మంచి స్పోర్ట్స్ బైక్లే కావాలి, మంచి సూపర్ బైక్లే కావాలి, వాళ్ళు ఉంటే నా బైక్లు ఉంటేనే మనం మొదలు పెట్టాలి అనుకునే మైండ్ సెట్ తో మీరు అయితే దిగమాకండి. మీరు ఇంట్రెస్ట్ ఉండాలా. ముందు మన వీడియోస్ అనేది కంటిన్యూగా పెట్టాలా. మన దగ్గర కంటెంట్ ఉంది. మీరు పెద్ద పెద్ద ఊర్లకి బైక్ రైడింగ్ చేసుకుంటూ వెళ్లాల్సిన పని లేదు. మీరు లోకంలోనే ఉంటూ, ఇప్పుడు సపోజ్ మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, చాలా మంది ర్యాపిడో రైడింగ్స్ అని, జొమాటో రైడింగ్స్ అని, ఫుడ్ బ్లాగింగ్స్ రైడింగ్స్ అని అట్లా వెళ్తూ కూడా చాలా మంది రైడింగ్ చేసుకుంటున్నారు లోకల్లోనే. మోటో బ్లాగింగ్ అనేది చాలా సింపుల్ గా చేసుకుంటున్నారు. వాళ్ళ వీడియోస్, కొన్ని వీడియోస్ మీరు చూడండి. మీరు చూస్తే మీకు అర్థమైద్ది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు పెద్ద పెద్ద ఊర్లకి, కంట్రీస్ కి వెళ్ళాలా, మోటో బ్లాగింగ్ కోసం ఎటో వెళ్ళాలా, సూపర్ బైక్స్ కావాలా అనుకునే ఉద్దేశం మీద దిగమాకండి. మీరు మీ కాడ ఉన్న బైక్ తోని మినిమం సెకండ్ హ్యాండ్ లో ఒక బైక్ అన్నా తీసుకోవడానికి ట్రై చేయండి. బైక్ లేకుండా ఎవరు చేయమనరు. మినిమం బైక్ అయితే ఉండాలి మోటో బ్లాగింగ్ కోసం. ఒక బైక్, మంచి ఒక హెల్మెట్, ఒక మినిమం ఒక 25,000 లో కూడా ఇప్పుడు మంచి కెమెరా ఉన్న మొబైల్ అయితే వస్తున్నాయి. ఒక మొబైల్ అయితే చూడండి. సింపుల్ గా అయితే మొదలు పెట్టండి. పెద్ద పెద్ద బడ్జెట్ అయితే పెట్టమాకండి. ఇప్పుడే మీరు ఛానల్ ఎప్పుడైతే గ్రో అవుతుందో, మీకు వీడియోస్ అనేది కంటిన్యూగా మీరు పెడుతున్నాం అనే టైం మీకు వస్తుంది. అప్పుడైతే మీరు ఒక్కొక్క ఐటమ్ అనేది పర్చేస్ చేయండి. ఒక మంచి మొబైల్ అయినా, బైక్ అయినా మీ ఇష్టం. మీ కాడ అమౌంట్ ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి. అది గాయస్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటుంది. మీ దగ్గర అమౌంట్ లేకపోయినా, మీరు బైక్ లేకపోయినా మోటో బ్లాగింగ్ ఛానల్ అనేది మొదలు పెట్టవచ్చు అనే విషయం మీకు చెప్పాలి అనుకునే ఉద్దేశం మీద వీడియో చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిన వేరే వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అయితే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ తో వీడియోస్ అయితే చేసి ఉన్నాయి. ప్లీజ్ ఒకసారి ఆ వీడియోస్ అయితే చూసి రండి. మీకు వీడియోస్ నచ్చితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని పక్కా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ కంటెంట్ తో వేరే వాళ్ళు ఎవరైనా మొదలు పెట్టాలి ఛానల్ అనుకునే వాళ్ళ దాకా వీడియో అయితే రీచ్ అయింది. వాళ్ళు కూడా పాపం ఏంటంటే మన కాడ బడ్జెట్ లేదుగా, మొదలు పెట్టాలా లేదా అనే ఉద్దేశం మీద ఆగిపోతూ ఉంటారు. మీరు మొదలు పెట్టాలంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడే మొదలు పెట్టిన ఛానల్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా మీకే అర్థమైంది ఎట్లా చేయాలనేది. ఓకే గాయస్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్.